పరిశుద్ధ గ్రంథంలో నుండి पवित्र पुस्तक बाइबल में से ఒక వాక్య భాగాన్ని చదువుకుందాం. एक वचन की भाग को हम अध्ययन करेंगे। ఎఫెసీయులకు రాసిన పత్రిక इफिसियों की पत्री 3వ అధ్యాయము 3 अध्याय 20వ వచనాన్ని చదువుకుందాం. उसका 20 पद को हम पढ़ेंगे। మనలో కార్య సాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటినన్నిటికంటేను ఊహించు వాటి అన్నిటికంటేను అత్యధికముగా చేయ శక్తిగల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము महिमा कलुगुनुगाक। आमीन। यहाँ इस तरह से लिखा है कि अब जो ऐसा सामर्थ्य है कि हमारी विनती और समझ से कहीं अधिक काम कर सकता है, उस सामर्थ्य के अनुसार जो हम में कार्य करता है। ఈ వాక్యంలో ఈ వాక్య వెలుగులో మనం గమనించినట్లయితే इस वचन की प्रकाश में यदि हम देखते हैं तो అధికముగా ఆయన నీకు అనుగ్రహించగలరు. अधिक सा परमेश्वर आपको दे सकता है। అత్యధికముగా చేయగల శక్తి గల దేవుడు. अत्यधिक से परमेश्वर करने के लिए सामर्थ्य है। దేవుని మనం బాగా అర్థం చేసుకోవాలి. परमेश्वर को ठीक ठाक से हम समझना है। ఆయన वो जो परमेश्वर है, వినాలి सुनना है। ఆయన जो परमेश्वर है అధికముగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. अधिक सा परमेश्वर आपको अनुग्रह करेगा। దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर के वचन भाग में यदि हम ध्यान देते हैं तो మనలో కార్య సాధకమైన తన శక్తి, हम में जो काम कर सके ऐसी प्रभाव, మనము అడుగు వాటినన్నిటికంటే हम मांगने से भी ज्यादा, ఊహించు వాటినన్నిటికంటే हमारी जो कल्पनाओं से भी ज्यादा भी అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. अत्यंत अधिक सा करने वाला परमेश्वर सामर्थ्य परमेश्वर है। క్రీస్తు యేసు మూలముగా मसीहा के द्वारा సంఘములో कलीसिया में जो है తరతరములు సదాకాలము हर एक पीढ़ी दर पीढ़ी सदा सर्वदा మహిమ కలుగునట్లుగా परमेश्वर की महिमा हो, इस तरह से అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు ఉన్నాడు. ऊंची तरह से करने के लिए परमेश्वर सामर्थ्य परमेश्वर है। మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఎవరంటే हमारे परमेश्वर कौन है? అత్యధికముగా శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. अधिक शक्ति वाला परमेश्वर है। ఆయన సర్వశక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. वो सर्वशक्तिमान परमेश्वर है। అంత మాత్రమే కాకుండా बस यहाँ तक सीमित नहीं, అత్యధికముగా अत्यधिक ఆయన నీకు అనుగ్రహిస్తాడు. अत्यधिक सा परमेश्वर आपको अनुग्रह देगा। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఎంతమంది అయితే విశ్వసిస్తున్నారో, ఎంతమంది అయితే ఈ వాక్యాన్ని విశ్వాసంతో తన యొక్క జీవితంలో నెరవేర్చుకుంటున్నారో తెలియదు కానీ ये जो वचन को आपके जीवन में कितना लोग विश्वास कर रहे हैं मैं नहीं जानता हूँ। కాబట్టి ఈ దినాన్ని మధ్యాహ్న కాల సమయంలో इस दोपहर के समय में మన ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా हमारे परमेश्वर यीशु मसीह की द्वारा సదాకాలము మహిమ కలుగుతుంది. सदा सर्वदा महिमा होता है। సంఘాలకు మహిమ కలుగుతుంది. कलीसियाओं को महिमा होता है। కాబట్టి అడుగు వాటినన్నిటికంటేను, इसलिए हम मांगने से भी ज्यादा, మనం ఊహించ మనము हमारे जो कल्पनाओं से बढ़कर, మన ఊహకు అందది हमारे कल्पनाओं को भी नहीं पहुंच सकता है। అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడైన यहाँ अधिक सा करने वाला परमेश्वर है हमारा परमेश्वर। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆయన ఎలాంటి వాడంటే, परमेश्वर हमारा किस तरह का परमेश्वर है, దీనిని మరలా మనం ధ్యానం చేయాలి. इस चीज को हम फिर से हम अध्ययन करना है। నువ్వు ఏమనుకోవాలంటే, ఈ వారం అంతా ఏమనుకోవాలంటే, इस सप्ताह भर आप क्या समझना है? అత్యధికము కలిగిన శక్తి కలిగిన దేవుడు, अधिक सामर्थ्य है परमेश्वर। ఈ వారం అంతా అనుకోవాలి. నువ్వు ये जो हफ्ता भर आप सोचना है, జ్ఞానాన్ని అనుగ్రహించగలిగిన వాడు, परमेश्वर ज्ञान को देने वाला, అవసరతలన్నిటిని తీర్చగలిగిన వాడు, हर एक जरूरत को पूरा करने वाला, సమస్తమును అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు, हर एक चीज को देने के लिए सामर्थ्य परमेश्वर है। నన్ను పుట్టించిన వాడు, मुझे जो जन्म दिया है, నా సృష్టికర్త, मेरे जो सृजनहार है, శక్తి కలిగిన దేవుడు वो सामर्थ्य परमेश्वर है అని నువ్వు అనుకోవాలి. इस तरह से आपकी सोच रहना है। మనము అడుగుతూ ఉంటాము, हम पूछते रहते हैं, మనము అనేక విషయాలను ఊహించుకుంటూ ఉంటాము, हम थोड़े विषयों को कल्पना करते हैं, కానీ వాటిని అన్నిటికంటే మించిన వాడు, परंतु इन सब से भी बढ़ के है हमारा परमेश्वर। సదాకాలం ఆయనకు మహిమ
ఈ సంఘాలలో కలుగుతుంది. सदैव परमेश्वर की महिमा कलीसिया में बनी रहती है। అత్యధికముగా ఏమి మనకు అనుగ్రహిస్తాడు? अधिक सा परमेश्वर क्या हमें अनुग्रह देगा? అత్యధికముగా ఏం అనుగ్రహిస్తాడంటే क्या परमेश्वर हमें अनुग्रह करेगा? మన ఎడల దేవుడు हमारे जो प्रति परमेश्वर కనపరిచిన అధికమైన కృప, जो परमेश्वर हमें दिखाया है उस कृपा को, అది చూచి वो चीज को देखकर వారు మీ నిమిత్తం ప్రార్థన చేయుచు वे लोग आपके लिए प्रार्थना करते हुए మిమ్మల్ని చూడవలనని आपको देखने के लिए ఎక్కువగా కోరిక గలవారై ఉన్నారు. बहुतायत से यहाँ चाहत रखते हैं। ఆ కొరింథీయులు రాసిన 2వ పత్రికలో మనం గమనించినట్లయితే कुरिन्थियों की दूसरा पत्री में यदि हम ध्यान देते हैं तो 9వ అధ్యాయం 14వ వచనంలో 9 उसका 14वां पद में ఆ వాక్యాన్ని మనం గమనించినట్లయితే उस वचन को यदि हम ध्यान देते हैं तो మీ ఎడల దేవుడు కనపరిచిన అత్యధికమైన కృపను చూచి వారు మీ నిమిత్తము ప్రార్థన చేయుచు మిమ్మల్ని చూడవలెనని ఎక్కువ కోరిక కలిగిన వారే ఉన్నారంట. ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే इस वचन की भाग को यदि ध्यान देते हैं तो అపోస్తలుడైన పౌలు గారు यहाँ प्रेरित पौलुस जी ఇద్దరిని పంపిస్తూ ఉన్నారు. 2 लोगों को वहाँ भेज रहा है। వాళ్ళు మీ ఎడల దేవుడు మీ పట్ల చూపించిన కృపను చూచి वे लोग परमेश्वर आपको दिखाने वाला अनुग्रह को देखकर మీ నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు. आपके लिए वे लोग प्रार्थनाएं करेंगे। మిమ్మల్ని చూడవాలని ఎంతో ఆశ కలిగి ఉన్నారు. आपको देखने के लिए वो चाहत भरा है। వీళ్ళు ఎవరంటే ये लोग कौन है? దైవ సేవకుడు यह परमेश्वर की सेवक है। తీతు, తర్వాత ఇంకొక సహోదరుడు. तीतु और एक वहाँ भाई था। ఆ సంఘంలో మాసదునియా సంఘానికి వెళ్ళి उस मकीदुनिया की जो कलीसिया में जाकर వాళ్ళు దేవుని యొక్క సన్నిధిలో పొందుకుంటున్న యొక్క కృప, परमेश्वर की उपस्थिति में जो कोई पा रहे थे उस अनुग्रह को, అత్యధికమైన కృప చూపిస్తాడు. अधिक सा अनुग्रह वहाँ दिखाता है। మీ ఎడల చూడండి, మీరు ఎంత కృప ఉన్నదో దైవ సేవకుడు గమనించి ప్రార్థన చేసి మీ ఎడల వాంఛ కలిగి ఉన్నాడు. आपके जितना कृपा है वो देखकर सेवक के विषय में इतना सा चाहत से भरा है। మీరు కృప పొందిన వారైతే మీ ఎడల వాంఛ కోరిక కలిగి ఉంటాడు. यदि आप कृपा पाए हैं तो सेवक आपके प्रति यहाँ आशित रहता మీ है। కృపను చూచి సేవకులు గాని దేవుడు గాని ప్రేమిస్తాడు. आपको कृपा देखकर सेवक हो परमेश्वर हो यहाँ प्रसन्न होता है। ఇలాంటి అత్యధికమైన కృపను దేవుడు చూపిస్తాడు. यहाँ अधिक सा कृपा परमेश्वर दिखाता है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर की वचन के भाग में यदि ध्यान देते हैं तो కృప మన మీద ఉన్నప్పుడు यदि अनुग्रह हम पे होती है तो దేవుడు మనల్ని విడిచిపెట్టడు. परमेश्वर हमें त्याग नहीं देता है। కృప మన మీద ఉన్నప్పుడు यदि अनुग्रह हम पे रहती है तो దేవుడు మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడు. परमेश्वर कभी भी हमें नहीं छोड़ता है। నెహెమ్యాకు రాసిన గ్రంథం नेहम्याह की जो पुस्तक 9వ అధ్యాయము 9 अध्याय 17వ వచనంలో గమనించినట్లయితే उसका 17 पद को यदि हम ध्यान देते हैं तो చదవండి ఆ వాక్యాన్ని. వారు విధేయులగుటకు మనస్సు లేనివారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. అయితే నువ్వు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును దయావాత్సల్యత గలవాడును దీర్ఘశాంతమును కృపగలవాడై ఉండి వారిని విసర్జించలేదు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन के भाग में यदि ध्यान देते हैं तो చూడండి వాళ్ళని గురించి ఏం రాయబడిందంటే उनके विषय में यहाँ क्या लिखा है? విధేయత మనస్సు లేని వారై ఉండి यहाँ अनुग्रहकारी का मन बाकर చేసిన అద్భుతం, దేవుడు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక परमेश्वर की जो अचंभित काम को स्मरण में न करते हुए తన మనస్సును కఠినపరుచుకుంటున్నారు. उनके जो मन को कठिन कर कर కాబట్టి ఈ దినాన మన హృదయాలను కఠినపరచుకోకూడదు. हमारे हृदय को कभी भी कठिन नहीं करना है। దేవుడు మన మధ్యలో ఉన్నాడు. परमेश्वर हमारे बीचों बीच है। ఆయన అధికముగా చేయుటకు అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు. परमेश्वर अधिक सा करने के लिए सामर्थ्यता परमेश्वर है। కానీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే परंतु यहाँ लोग ये कर रहे थे, తాము ఉండి వచ్చిన యొక్క దాస్యపు దేశానికి, जहाँ वो गुलामी में थे वहां से छूट के आने के बाद ఐగుప్తు దేశానికి వెళ్ళడానికి
मिस्र देश को जाने के लिए, మరలా వెనక్కి తిరిగి చూడడానికి, फिर वहां लौट के फिर मुड़ के देखने के लिए, మరలా లోకం వైపు చూడడానికి फिर संसार की ओर देखने के लिए ఒక అధికారిని కోరుకొని ఉన్నారంట. एक अधिकार को वहां चाहा था. వాళ్ళు తిరుగుబాటు చేస్తూ ఉన్నారంట. यहाँ उनके प्रति या विरुद्ध बात कर रहे थे. అయితే దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, परंतु परमेश्वर का वचन यो कहता है, ఆయన క్షమించుటకు సిద్ధమైన దేవుడు, परमेश्वर माफ करने के लिए सिद्ध मन वाला है. దయా దాక్ష్యములు కలిగిన వాడు, यहाँ अनुग्रह दिखाने के लिए, करुणा दिखाने के लिए, దయా దీర్ఘ శాంతము గలవాడు, यहाँ शांति मूर्त है परमेश्वर, బహు కృప గలవాడు. बहुत ही अनुग्रहकारी परमेश्वर है. కాబట్టి ఆయన విసర్జించలేదు. इसलिए परमेश्वर उन्हें न छोड़ा. కాబట్టి మనము ఈ లోకం వైపు మనం చూడకూడదు. इस संसार की ओर हम नहीं देखना है. ఒకవేళ నువ్వు చూచినట్లయితే, यदि आप देखते हो तो మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాము. आपके लिए हम प्रार्थनाएं कर रहे हैं. దేవుడు ఏం చేస్తాడంటే, परमेश्वर क्या करता है, క్షమించుటకు ఆయన సిద్ధమైన దేవుడై ఉన్నాడు. यहाँ माफ करने के लिए वो सिद्ध मन वाला है ఇలా परमेश्वर. క్షమిస్తాడు అని మీరు లోక వైపు మనం చూడకూడదు. माफ करता है करके बार बार संसार की ओर नहीं देखना है. ఆయన దీర్ఘ శాంతం గలవాడై ఉన్నాడు. वो अनंत काल का शांत मूर्ति है परमेश्वर. ఎవరు నశించిపోకూడదు ఆయన 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 చిత్తం అన్నమాట. परमेश्वर ऐसा चाहता है कि कोई नाश ना हो जाए. కృప మన మీద ఉన్నప్పుడు यदि कृपा हम पे रहती है तो దేవుడు మనల్ని విడిచిపెట్టాడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. परमेश्वर कभी भी हमें नहीं छोड़ता करके परमेश्वर वचन कहता है. కాబట్టి ఆయన అత్యధికముగా కృపను అనుగ్రహిస్తాడు. इसलिए परमेश्वर अधिक सा कृपा दिखाता है. నువ్వు దేవుని యొక్క కృపను పొందుకుంటే, यदि परमेश्वर की अनुग्रह आप पाते हैं तो ఆయన నీ మీద ప్రీతి కలిగి ఉంటాడు, परमेश्वर आपके ऊपर हमेशा बना रहता है. ప్రేమ కలిగి ఉంటాడు, यहाँ आपके ऊपर प्रेम दिखाता है, వాత్సల్యత కలిగి ఉంటాడు. यहाँ करुणा दिखाता है. ఆయన కృప నీ ఎడల విస్తరించినట్లుగా ఆయన కార్యం చేస్తాడు. परमेश्वर की कृपा आप पे विस्तार हो जाए ऐसे काम करता है. ఆయన నిన్ను విసర్జించడు. परमेश्वर आपको कभी भी नहीं छोड़ेगा. ఒకవేళ ఈ కృపకు దూరం అయితే यदि इस कृपा से आप दूर हो जाते हैं ఎవరు तो ఏమీ చేయలేరు. कोई कुछ नहीं कर सकते हैं. కాబట్టి ఈ కృపను నువ్వు కాపాడుకోవాలి. इसीलिए ये कृपा को आप बनाए रखना है. ఆయన అత్యధికమైన కృప చూపిస్తాడు. परमेश्वर अधिक से कृपा दिखाता है. ఆయన కృపామయుడు. वो परमेश्वर कृपामय है. చూడండి, కృప మన మీద ఉన్నప్పుడు దేవుడు మనల్ని మర్చిపోడు परमेश्वर की कृपा यदि हम पे रहती है तो परमेश्वर हमें भूल नहीं जाता है. అని మనము ఈ దినాన ధ్యానించాలి. ये विषय को आज हम अध्ययन करना है, మన జ్ఞాపకాలలో ఉంచుకోవాలి. हमारी यादों में बसाना है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే, परमेश्वर के वचन भाग ये कहता है, కీర్తనల గ్రంథం भजन संहिता 21వ అధ్యాయము 21वां अध्याय 7వ వచనాన్ని చదువుకుందాం. उसका 7 पद को हम पढ़ेंगे. ఏలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచూ ఉన్నాడు, సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. పరిశుద్ధ లేఖనంలో మనం గమనించినట్లయితే, पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो కృప ద్వారా కదలక నిలిచి ఉంటాము. अनुग्रह के द्वारा हम न टलते हुए यहाँ खड़े रहते हैं. ఈ రాజు యెహోవా యందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ये जो राजा परमेश्वर पे ही भरोसा रखा था. రాజు ఎవరంటే, ये जो राजा कौन है? దావీదు రాజు. दाऊद महाराज. ఈ దావీదు రాజుకు అనేకమైన పలుకుబడి ఉంది, తర్వాత సైనికులు ఉన్నారు, ఆ యొక్క బలం ఉంది, శక్తి ఉన్నది. ये दाऊद महाराज को कई कई बड़े लोग से पहचान था और शक्ति था और सैन्य था. కానీ దేవుని యొక్క కృప మీద ఆయన ఆధారపడుతున్నాడు. परंतु ये दाऊद महाराज परमेश्वर की कृपा पे ही निर्भर होता था. దేవుని కృప ఉంటే చాలు అని అనుకుంటున్నాడు. परमेश्वर की कृपा है तो मेरे लिए काफी है करके सोचता था. ఆయన యందు నమ్మిక ఉంచుతూ ఉన్నాడు. परमेश्वर पे वो विश्वास रखता था. అందుకనే అతను కదలకుండా నిత్యము సియోను కొండ వలె ఉన్నాడు. वो इसलिए अटल होके सियोन के पर्वत पे था. ఆయన అధికముగా అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు. परमेश्वर अधिक से देने के लिए सामर्थ्य था परमेश्वर. సర్వోన్నతుని కృప నిన్ను కమ్ముకొనుగాక. आमेन. सर्वशक्तिमान के अनुग्रह आपको ढांपने पाए. దేవుని యొక్క కృప నిన్ను ఆవరించునుగాక. परमेश्वर की कृपा आपको ढांपने पाए. దేవుని యొక్క కృప నిన్ను బలపరుచునుగాక. परमेश्वर की कृपा आपको बल देने पाए. ఆయన కృప చేత నిన్ను తృప్తిపరచునుగాక. परमेश्वर की कृपा के द्वारा आपको तृप्त करने నువ్వు पाए. ఎన్నటెన్నకని కదలనీయకుండా దేవుడు నిన్ను స్థిరపరచునుగాక. आमेन. हमेशा आपको
टलने ना दे परमेश्वर, अटल सा रहने दे परमेश्वर। ఈ రాజును దేవుడు, దావీదు రాజును దేవుడు స్థిరపరిచాడు. दाऊद महाराज को परमेश्वर स्थिर किया था, ఎందుకంటే దేవుని యందు నమ్మిక ఉంచాడు. क्योंकि परमेश्वर पे ही भरोसा करता था। అతని రాజ్యం మీద నమ్మిక ఉంచలేదు. उसके राज पे भरोसा नहीं करता था। అతని దగ్గర ఉన్న యొక్క పలుకుబడి మీద నమ్మిక ఉంచలేదు. उसके जो पहचान वाले पे वो भरोसा नहीं करता था। ఆ సైనికుల మీద, డబ్బు మీద నమ్మిక ఉంచలేదు. सैनिक उसके पैसे पे भरोसा नहीं करता था, అందుకనే అతన్ని దేవుడు స్థిరపరిచాడు. इसलिए परमेश्वर उन्हें स्थिर किया था। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं ఈ तो కృప ద్వారా इस अनुग्रह के द्वारा ఆయన ఏం చేస్తాడంటే परमेश्वर क्या करता है, విజ్ఞాపన ఆలకిస్తాడు. यहाँ विनती को सुनता है। కీర్తనల గ్రంథం भजन संहिता 31, 31वां अध्याय 21, 22 వచనాలలో మనం గమనించినట్లయితే उसका 21 और 22 पद को यदि देखते हैं तो ప్రాకారం కలిగిన పట్టణములో చదువు. गढ़ वाले जो नगर में దేవుడు परमेश्वर जो है, తన కృపను परमेश्वर की जो कृपा को ఆశ్చర్యకరముగా यह अचंभित सा रीति से ఆయనకు చూపించి ఉన్నాడంట. परमेश्वर वहां दिखा रहा था। అందుకనే इसीलिए దేవునిని మనం స్తుతించాలి. परमेश्वर को हम स्तुति करना है। చూడండి, ప్రాకారం కలిగిన పట్టణం, यहाँ गढ़ वाले नगर, ప్రాకారం కలిగిన నగరం అది. यहाँ गढ़ वाला नगर था। ఈ సంఘము, ఈ సంఘానికి ఒక ప్రాకారం ఉన్నది. ये जो कलीसिया, एक कलीसिया को एक गढ़ है। దేవుని యొక్క పట్టణానికి ఒక ప్రాకారం ఉన్నది. परमेश्वर के नगर को एक गढ़ है। అందుకనే అలాంటి ప్రాకారము కలిగిన నగరమునందు यहाँ गढ़ वाले नगर में తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు, पिता, पुत्र, पवित्र आत्मा जो परमेश्वर, ఆయన కృప చూపించి ఉన్నాడు. హల్లెలూయా. आमेन। परमेश्वर कृपा किया है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ప్రాకారం కలిగిన పట్టణము, यहाँ गढ़ वाले जो नगर था, ప్రాకారం కలిగిన నగరం ఇది. यहाँ गढ़ वाले नगर है ये। తన కృపను చూపిస్తూ ఉన్నాడు. परमेश्वर कृपा दिखाता है, అది ఆశ్చర్యకరముగా చూపిస్తూ ఉన్నాడు. अचंभित रीति से दिखाता है। ఆయన స్తుతి నందునుగాక. परमेश्वर स्तुति पाने पाए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. ప్రాకారము కలిగిన నగరమునందు यहाँ गढ़ वाले नगर में తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుడు पिता, पुत्र, पवित्र आत्मा परमेश्वर స్తుతి నందునుగాక. स्तुति पाने पाए। ఆయన మహిమ పొందునుగాక. परमेश्वर की महिमा होने पाए। గట్టిగా చెప్పమ్మా హల్లెలూయా. हालेलुया, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. हालेलुया, దిక్కులు చూడొద్దు, హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. హల్లెలూయా. ప్రాకారం కలిగిన పట్టణం ఇది. गढ़ वाला नगर है ये। అందుకనే ఇతను ఏమంటున్నాడంటే, इसलिए यहाँ क्या कर रहा है, భీతి చెందిన వాడనై जो कोई डर पाते हुए, నీకు కనబడకుండా నేను నాశనం అయితేని అనుకుంటుని, आपको न दिखते हुए मैं नाश हुआ करके मैं ऐसा सोचा था, అయినను परंतु फिर भी నీకు నేను మొరపెట్టగా मैं जब आपसे विनती किया था, నువ్వు నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. मेरी दुहाई आप सुने हो। ఈ ప్రాకారం కలిగిన పట్టణములో ये जो गढ़ वाली जो नगर में నువ్వు ఒకవేళ భీతి చెందిన వాడవై यदि आप डरते हैं तो, ఎవరికి కనబడకుండా ఉండాలి అని అనుకున్నట్లయితే, किसी को न दिखे ऐसा रहना चाहते हैं तो, నేను నాశనం అయితే నువ్వు అనుకున్నట్లయితే, मैं नाश हुआ करके यदि आपकी सोच ऐसी रहती है तो, దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में మొరపెట్టగా, यहाँ दुहाई देने के बाद, దేవునికి మొరపెట్టగా परमेश्वर को दुहाई देने के बाद మన విజ్ఞాపన ధ్వని ఆయన ఆలకించుచూ ఉన్నాడు. हमारी प्रार्थना परमेश्वर सुनता है। హల్లెలూయా. हालेलुया, అందరూ సంతోషంగా చెప్పండి హల్లెలూయా. हालेलुया। ఇది ఇది ఈ సంఘంలో ఏమున్నది? ये कलीसिया में क्या है, ఇది ప్రాకారం కలిగిన పట్టణం ఇది. ये जो गढ़ वाला नगर है ఇది కృప కలిగిన సంఘం ఇది. ये कृपा से भरा हुआ कलीसिया है। ఇది ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేసే సంఘం ఇది. अचंभित काम करने वाला कलीसिया है ये। ఇక్కడ అద్భుతాలు జరుగుతాయి. यहाँ अचंभित काम होते हैं। ఇక్కడ సమస్త బలహీనత తొలగించబడుతుంది. यहाँ हर एक दुर्बलता को परमेश्वर निकालता है। ఇక్కడ దేవుడు మహిమ పొందుకుంటూ ఉంటాడు. परमेश्वर यहाँ महिमा पाता है। ఇక్కడ భీతి చెందిన వారు, जो कोई यहाँ डरते हैं, హృదయములో కలవరము చెందిన వారు, यहाँ हृदय में जो कोई व्याकुल होते हैं, నాశనమైన వారందరూ, जो कोई नाश हुए सभी, ఎవ్వరు నాశనము కాకుండా कोई नाश न हो जाए, ఎప్పుడైతే
ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో जब आप प्रार्थनाएं करते हैं, ఈ ప్రాకారం కలిగిన పట్టణములో ये जो गढ़ वाले नगर में కృప కలిగిన దేవుడు अनुग्रह देने वाले परमेश्वर విజ్ఞాపన ఆలకించబడుతుంది. आपकी प्रार्थना सुनता है। ప్రాకారం కలిగిన పట్టణములు यहाँ गढ़ की नगर में నేను నీకు మొరపెట్టగా मैं तुम्हें दोहाई देने के నీవు बाद నా విజ్ఞాపన ధ్వని ఆలకించితివి. मेरी विनती का ध्वनि आप सुने हैं। చెప్పాలి సంతోషంగా హల్లెలూయా. हालेलुया, విశ్వాసంతో చెప్పండి హల్లెలూయా. हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఇది ఏ పట్టణము? ये जो कौन सा नगर है? ఈ ఈ ఈ సంఘం ఏ పట్టణం ఇది? ये जो कौन सा नगर है? ఇదంతా ఒక ప్రాకారము. ये जो सारा एक गढ़ है, నీ చుట్టూ ఒక ప్రాకారం ఉన్నది. आपके चारों ओर एक गढ़ है। నీ చుట్టూ రక్షణ దళాలు ఉన్నాయి. यहाँ आपके चारों ओर रक्षा करने वाला दल है। నీ చుట్టూ అనేక మంది దేవదూతలు ఉన్నారు. आपके चारों ओर परमेश्वर के स्वर्गदूत है। అందుకనే ఆయన పేరు ఏం పేరంటే इसलिए परमेश्वर का नाम ये बना है, అత్యధికముగా ఆయన నీకు అనుగ్రహిస్తాడు. अधिक सा परमेश्वर आपको देने वाला है। ఇది మనం గమనించాలి. ये विषय को ध्यान देना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, देखिए, వినాలి, ध्यान से सुनिए, ఇటు చూడండి. హలో, ఇటు చూడండి. मेरी ओर देखिएगा। ఊహించిన దానికంటే हम कल्पना नहीं कर सकते हैं, అత్యధికముగా अधिक सा పొందిన వారు ఎవరు? यहाँ कौन पाए हुए थे? ఊహించిన దానికంటే यहाँ कल्पना से बढ़कर అత్యధికముగా పొందినవారు अधिक सा जो पाया था, ఎవరు? कौन पाया था? పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि हम ध्यान देते हैं तो రాజుల మొదటి గ్రంథం राजाओं की पहला किताब 3వ అధ్యాయము 3रा अध्याय 11వ వచనాన్ని చదువుకుందాం. उसका 11 पद को हम पढ़ेंगे। దేవుడు అతనికి సెలవిచ్చెను, ఐశ్వర్యమైనను నీ శత్రువుల ప్రాణమైనను అడగక న్యాయములను గ్రహించుటకు వివేకం అనుగ్రహించమని నువ్వు అడిగితివి. నీవు ఇలాగున అడిగినందున నీ మనవి నేను ఆలకించుచూ ఉన్నాను. బుద్ధి వివేకములు కలిగిన హృదయం నీకుచ్చుచూ ఉన్నాను. పూర్వీకులలో నీ వంటి వాడు ఒకడునూ లేడు, ఇక మీదట నీ వంటి వాడు ఒకడునూ ఉండడు. మరియు నీవు ఐశ్వర్యమును ఘనతను ఇమ్మని అడగకపోయినను నేను వాటిని కూడా ఇచ్చుచూ ఉన్నాను. అందువలన నీ దినములన్నిటను రాజులలో నీ వంటి వాడేడును ఉండడు. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस लेख भाग में यदि हम ध्यान देते हैं तो ఊహించిన దానికంటే यहाँ कल्पना कर सकते हैं उससे बाहर। ఈ సొలొమోను ఊహించలేదు, यहाँ सुलेमान इस तरह से नहीं कल्पना किया था, కలలో కూడా ఊహించలేదు. उनके सपने में भी नहीं सोचा था, అతనికి ఏమీ తెలియదు. वे कुछ भी नहीं जानता था, కానీ అధికముగా పొందినవాడు. परंतु अधिक सा पाया हुआ था। ఈ సొలొమోను చేసిన ఈ మనవి ప్రభు ఆలకించాడు. सुलेमान की दोहाई परमेश्वर सुना था, ప్రభువుకు అనుకూలమైంది. परमेश्वर को ये विषय भाया था। ఏమని అడుగుతూ ఉన్నాడంటే ये जो क्या पूछ रहा है, శత్రువుల ప్రాణాన్ని అడగలేదు. शत्रुओं के प्राण को नहीं पूछ रहा है। తర్వాత ఇంకా ఏమీ అడగలేదు. కానీ उसके बाद में और कुछ नहीं मांगा, దీర్ఘాయునైనను ఐశ్వర్యమును అడగలేదు. दीर्घायु हो संपत्ति हो नहीं पूछा, న్యాయమును అడుగుతూ ఉన్నాడు. न्याय को पूछ रहा था, వివేకమును అనుగ్రహించమని అడుగుతూ ఉన్నాడు. विवेक वाला मन पूछ रहा था। నువ్వు అలా అడిగినందుకున तो आप इस तरह से पूछा, इसीलिए నీ మనవి నేను ఆలకించుచూ ఉన్నాను. आपके विनती को मैंने सुना हूँ। దేవుడు ఏమంటున్నాడంటే परमेश्वर क्या कह रहा है, మీరు అడగకపోయినా यदि आप न मांगते हो भी, ఈ బుద్ధి వివేకములను నేను నీకు అనుగ్రహించుచూ ఉన్నాను. ये जो बुद्धि विवेक को मैं आपको दे देता हूँ। పూర్వీకులలో నీ వంటి వాడు ఎవడును లేడు అంటున్నాడు. आपके पुरखों में ऐसा कोई नहीं था करके कह रहा है, ఒక్కడును లేడంట. एक भी नहीं है करके कह रहा ఇలాంటి జ్ఞానము కలిగిన వాడు ఒక్కడును లేడంట. है। इस तरह से ज्ञानी एक भी नहीं है करके कह रहा है। ఆ దినాలలో లేడంట. उन दिनों में भी नहीं था, రాబోచున్న యొక్క దినాలలో కూడా లేడంట. न आने दिनों वाले में कोई रहेंगे। అంటే మనుషులలో मनुष्यों में మనుషులలో मनुष्यों में ఎవ్వరూ లేరంట.
कोई इस तरह से ज्ञानी नहीं था, అందుకని నువ్వు ఐశ్వర్యమును అడగలేదు, इसलिए आप धन को नहीं पूछे, ఘనతను అడగలేదు. यहाँ संपत्ति को नहीं पूछे. అడగకపోయినను यदि आप न मांगते हुए నేను भी, వాటిని కూడా ఇచ్చుచూ ఉన్నాను. मैं उसके साथ आपको धन भी देता हूँ. చెప్పాలి హల్లెలూయా, हालेलुया. హల్లెలూయా. హల్లెలూయా. కానీ ఇతనికి దేవుడు ఏం అనుగ్రహించి ఉన్నాడంటే परंतु परमेश्वर इस सुलेमान को क्या दिया था? జ్ఞానాన్ని, వివేకాన్ని, బుద్ధిని అనుగ్రహించి ఉన్నారు. ज्ञान, विवेक और बुद्धि को दिया था. ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించి ఉన్నాడు. संपत्ति को भी दिया था. ఘనతను కూడా దేవుడు ఇచ్చి ఉన్నాడు. आदर भी दिया था. అడగకపోయినా ఇచ్చి ఉన్నాడు. पर वो न मांगते हुए फिर भी दिया था. కానీ परंतु ఇతను రాను 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 वो जो दिन ब दिन దేవుని యొక్క సన్నిధి ఇతనికి తోడుగా ఉన్నంత కాలము, परमेश्वर की सन्निधान जब तक उसके संग था, దేవుని యొక్క మాటకు లోబడినంత కాలము, जितना समय परमेश्वर की बातों को वह आज्ञाकारी होता था, దేవుని యందు భయభక్తులు కలిగినంత కాలము, जितना समय परमेश्वर में डर रखता था, అన్ని బాగానే ఉన్నాయి. सब ठीक ठाक से था. కానీ దేవుడిచ్చిన జ్ఞానాన్ని ఇతను ఉపయోగించుకోలేదు. परंतु परमेश्वर दिया हुआ ज्ञान को, ये जो विषय को इस्तेमाल नहीं किया था. దేవుడు మనకందరికి జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. परमेश्वर हम सभी को ज्ञान दिया है, కానీ దానిని ఏ విధంగా మనం ఉపయోగించుకుంటున్నాము, हम किस तरह से उसको उपयोग कर रहे हैं, దాని గురించి మనం ఎలా ఉన్నాము, हम उसके विषय में किस तरह से है. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే परमेश्वर का वचन यो कहता ఈ है, దినాన మనుషుడు దేవుని యొక్క ఆలోచన జ్ఞానాన్ని పొంది ఉన్నాడు. आज के दिन परमेश्वर की सोच को पाया हुआ है. చూడండి, రకరకాలుగా దేవునికి విరోధంగా ఆ జ్ఞానం పొందుకొని ఏం చేస్తున్నాడంటే ఈ ప్రకృతికి దేవునికి విరోధంగా కొత్త కొత్తవి కనిపెడుతూ ఉన్నాడు. यहाँ तरह तरह के ज्ञान पाकर परमेश्वर को, इस प्रकृति को विरोध सा बन गया है. ఈ జ్ఞానాన్ని మనం ఉపయోగించుకోవాలి. इस ज्ञान को हम उपयोग करना है. అది ఆశీర్వాదకరంగా ఉండాలి, वो आशीषदायक सा रहना है, అది మహిమకరంగా ఉండాలి, वो महिमा से रहना है. అది నీకు ఉపయోగపడాలి, ये जो आपको भी उपयोग होना है, నీ పిల్లలకు ఉపయోగపడాలి, आपके बच्चों को उपयोग होना నీ है, కుటుంబానికి ఉపయోగపడాలి. आपके परिवार को भी उपयोग होना है. మనము ఇచ్చిన యొక్క జ్ఞానాన్ని సద్వినియోగపరుచుకోవాలి. जो परमेश्वर हमें ज्ञान दिया है उसको इस्तेमाल करना है. కానీ రాను రాను ఇతను ఏం చేస్తున్నాడంటే ये जो भक्त दिन ब दिन क्या कर रहा था, స్త్రీ కోరికలో పడిపోయాడు. स्त्री के आशाओं में गिर गया. అతని యొక్క మనస్సు తిప్పబడిపోయింది. उसके जो मन उसकी ओर फिर गया, విగ్రహారాధన వైపు తిరిగాడు. मूर्ति पूजा के उस ओर फिर गया. కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन में हम ध्यान देना है. దేవుడు అనేక పర్యాలు అతన్ని దర్శించాడు, परमेश्वर कई बार उन्हें दर्शन दिया था, కానీ అతను వినలేదు. परंतु वो नहीं सुना था. కాబట్టి ఈ దినాన దేవుడు మనకు జ్ఞానం ఇస్తాడు. आज के दिन परमेश्वर हमें ज्ञान देता है. దానిని మనము వృద్ధి చేసుకోవాలి, उस चीज को हम वृद्धि करना है, అభివృద్ధి చేసుకోవాలి. अभिवृद्धि करना है. జ్ఞానం అంటే ఏంటి ज्ञान इसका मतलब क्या है? చెప్పండి, జ్ఞానం అంటే ఏంటి? ज्ञान का मतलब क्या है? పరిశుద్ధ దేవుని గూర్చిన వివేచనయే జ్ఞానమై ఉన్నది. पवित्र परमेश्वर के विषय में डर रखना ही ज्ञान है. చెప్పాలి హల్లెలూయా. हालेलुया. జ్ఞానం అంటే ఏదేదో కాదు, కానీ ज्ञान इसका मतलब कुछ और नहीं है. విద్య ఒక జ్ఞానమే. విద్య అంటే చదువు. यहाँ शिक्षण है, वही हमारी ज्ञान है. చూడండి, రకరకాల జ్ఞానాలు ఉన్నాయి. कई तरह से ज्ञान रहते हैं. నువ్వు చేసే ప్రతి పనిలో జ్ఞానం ఉండాలి. आप जो काम करते हैं हर चीज में ज्ञान रहना है. అన్ని విషయాల్లో జ్ఞానం కలిగి ఉండాలి. हर विषय में ज्ञान पूर्वक से रहना है. కానీ అన్నిటికంటే ముఖ్యంగా परंतु सबसे यहाँ पहला चीज పరిశుద్ధ प्राथमिकता से దేవుని గూర్చిన జ్ఞానం మనం కలిగి ఉండాలి. पवित्र परमेश्वर के विषय में हम ज्ञान से रहना है. సొలొమోనుకి జ్ఞానం ఫుల్లుగా ఉంది. सोलोमन को यहाँ ज्ञान भरपूरताई से था. అనేక గ్రంథాలు రాశాడు, कई सारे ग्रंथ को लिखा था, కీర్తనలు రాశాడు, भजन संहिता को लिखा था, ప్రసంగి గ్రంథం రాశాడు, सभोपदेशक को लिखा था, పరమగీతాలు రాశాడు. यहाँ सॉन्ग्स ऑफ सॉन्ग को लिखा था. కానీ ఆ జ్ఞానము చూడండి, అలాంటి జ్ఞానము కాదు, కానీ परंतु इस तरह के ज्ञान नहीं. తర్వాత తెలుసుకొని उसके बाद में जानकारी रखकर నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకము చేసుకునుము. सृजनहार को हम स्मरण में लेना है. కాబట్టి ఈ దినాన దేవుడిచ్చిన జ్ఞానాన్ని, परमेश्वर आज के दिन जो हमें ज्ञान दिया है దానిని మనం ఉపయోగించుకోవాలి. उस चीज को इस्तेमाल करना है. నువ్వు జ్ఞానమును దేవుడు ఎందుకు ఇచ్చాడంటే परमेश्वर हमें ज्ञान क्यों दिया है? ఈ ప్రకృతికి విరోధంగా ప్రవర్తించమని కాదు, इस प्रकृति के विरोध हम चाल चलन रखने के लिए नहीं, మనుషునికి విరోధంగా ప్రవర్తించమని కాదు, కానీ मनुष्यों को विरोध से चलने के लिए नहीं. చూడండి, అనేకమైన
వస్తువులు కనుక్కొని నాశనం చేయమని కాదు కానీ कोई चीजों को नाश करने के लिए, इसके लिए नहीं, అణుబాంబులు ఆ బాంబులు ఈ బాంబులు కనుక్కొని నాశనం చేయమని కాదు కానీ अणु बम्बों को नाश करने के लिए नहीं, కానీ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుందంటే परंतु परमेश्वर का वचन क्या कह रहा है? దేవుడు మనకు ఎందుకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడంటే परमेश्वर हमें ज्ञान क्यों दिया है? ఆయన యందు ఆనందించడానికి, परमेश्वर में आनंद होने के लिए, దేవుణ్ణి తెలుసుకోవడానికి, परमेश्वर के विषय में जानकारी रखने के लिए। ఆయన అన్నిట్లో ఉన్నాడు. परमेश्वर हर चीज में बसा हुआ है, ఆయన సర్వాంతర్యామి, वो सर्वांतर्यामी है। ఆయన ఆకాశంలో ఉన్నాడు, परमेश्वर आकाश में है, రెండవ ఆకాశం మూడవ ఆకాశంలో ఉన్నాడు, दूसरा आकाश तीसरा आकाश में भी है। భూమి సమస్తం ఆయన చేసి ఉన్నాడు, ये सारा पृथ्वी को परमेश्वर ने रचा है, సమస్తం ఆయన చేసి ఉన్నాడు. हर एक चीज को परमेश्वर रचा है। కాబట్టి మనము దానిని అంతటిని గ్రహించాలి. इन सारे विषयों को हम ध्यान देना है। అందుకని దేవుడు నీకు జ్ఞానం ఇచ్చి ఉన్నాడు. इसलिए परमेश्वर तुम्हें ज्ञान दिया है। జ్ఞానం ఇచ్చి ఉన్నాడని ज्ञान दिया है कर कर, చదువుకొని पढ़ाई कर कर, ఏదో ఒక ఉద్యోగం చేసుకొని, कोई नौकरी कर कर, ఏదో పెళ్లి చేసుకొని, शादी बनाकर, పిల్లల్ని గాని बच्चे पैदा कर कर, ఉండడం అని కాదు గాని इस तरह से लेने के लिए नहीं। పరిశుద్ధ దేవుని గూర్చిన జ్ఞానం ఇది మనం కలిగి ఉండాలి. पवित्र परमेश्वर के विषय में ज्ञान पाके रहना है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। కాబట్టి దేవుడు మనకు అందరికి పరిశుద్ధమైన జ్ఞానమును అనుగ్రహించును గాక. हालेलुया। परमेश्वर हमें पवित्र ज्ञान देने पाए। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। జ్ఞానమును దేవుడు ఎందుకు ఇచ్చి ఉన్నాడంటే ज्ञान को परमेश्वर क्यों दिया है? నువ్వు విధేయత చూపించడానికి, आप अनुग्रहकारी बनने के लिए, ప్రార్థన చేయడానికి, प्रार्थना करने के लिए है, పరిశుద్ధ గ్రంథాన్ని చదవడానికి. पवित्र बाइबल पढ़ने के लिए। కాబట్టి ఇలాంటి జ్ఞానాన్ని మనం పొందుకోవాలి. इसलिए ऐसी ज्ञान को हम पाके रहना है। ఊహించిన దానికంటే हम कल्पना करते हैं उससे बाहर అధికముగా పొందిన వారు अधिक सा जो पाए हैं సొలొమోను. सोलोमन जी। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి. आज के दिन हम ध्यान देना है। చూడండి, ఊహించిన దానికంటే हम कल्पना करते हैं उससे बाहर అధికముగా పొందిన వారు जो अधिक सा पाए थे। రెండవదిగా మనం గమనించినట్లయితే दूसरी भाग में यदि ध्यान देते हैं तो హన్నాకి దేవుడు हन्ना को परमेश्वर అనుగ్రహించాడు. यहाँ अनुग्रह किया था। దేవుని యొక్క సన్నిధిలో హన్నా ప్రార్థన చేస్తుంది. परमेश्वर की सन्निधान में हन्ना प्रार्थना कर रही थी। సంతానం అనే అధిక ఐశ్వర్యాన్ని దేవుడు ఆమెకు అనుగ్రహించి ఉన్నారు. संतान नाम का अधिक धन परमेश्वर दिया था। మొదటి సమయాలు पहला समूएल की 1వ किताब అధ్యాయము 1वां अध्याय 11వ వచనంలో మనం గమనించినట్లయితే, उसका 11 पद में यदि हम ध्यान देते हैं तो అక్కడ రాయబడిన వాక్యాన్ని మనం గమనించినట్లయితే, वहाँ लिखा हुआ वचन को ध्यान देते हैं तो ఈ హన్నా దేవుని యొక్క సన్నిధానానికి వచ్చింది. हन्ना जो परमेश्वर की उपस्थिति में आई थी, బహు దుఃఖ క్రాంతురాలై यह बड़ी दुखित होकर యెహోవా సన్నిధిలో ప్రార్థన చేస్తుంది. यहोवा के सम्मुख में यहाँ प्रार्थना कर रही थी, కన్నీళ్లు విడుస్తుంది. आंसू बहाती थी। ఆ కన్నీళ్ల ద్వారా इस आंसुओं के द्वारा సైన్యములకు అధిపతియగు యెహోవా, सेनाओं के परमेश्वर यहोवा, నీ సేవకురాలైన నన్ను आपकी सेवक बनी मैं మరవద్దు, यहाँ नहीं भूलना। నీ సేవకుల నాకు మగపిల్లను దయచేము, आपकी सेवक बनी मुझको एक लड़का दे देना, అనుగ్రహించుము. यहाँ अनुग्रह कीजिए। వాని యొక్క తల మీదికి క్షౌరం రానియను, उनके सर पर या मैं वस्त्र आने नहीं दूंगी। వాడు బ్రతుకు దినములన్నిటిని నేను వానికి నేను నీకు ప్రతిష్ఠిస్తాను, उनके जीवित दिन मैं तुम्हें प्रतिष्ठित करूंगी, నీకు అప్పచెప్తాను నేను मैं तुम्हें सौंप दूंगी। అని మొక్కుకుందనమాట. इस तरह से वहाँ विनती की थी। మొక్కుకున్న వెంటనే यहाँ विनती करने के बाद దేవుడు కార్యం చేసి ఉన్నాడు. परमेश्वर काम किया। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, ఈ సంతానం అనేది यह संतान जो है అధికమైన ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దేవుడు. अधिक धन परमेश्वर देता है। మీరు ప్రార్థన చేసిన రీతిగా जिस तरह से आपने प्रार्थना किए हैं, దేవుడు మీకు పిల్లల్ని అనుగ్రహించి ఉన్నాడు. परमेश्वर आपको बच्चे दिए हैं। ఈ పిల్లల్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. परमेश्वर बच्चे दिए हैं जो है, కాబట్టి ఇలాంటి ఆశీర్వాదమును దేవుడే అనుగ్రహించి ఉన్నాడు. ऐसी आशीष को परमेश्वर ने ही दिया है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. हालेलुया। ఈ హన్నాకి 5 పిల్లల్ని దేవుడు అనుగ్రహించారు. ये हन्ना को परमेश्वर 5 जन बच्चे को दिया था। ఈ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించారు. परमेश्वर उनके बच्चों को आशीष किया था। తర్వాత సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. उसके बाद समूएल को परमेश्वर ने दिया है। రాజుల్ని అభిషేకించే ఒక సేవకునిగా దేవుడు అతన్ని ఆశీర్వదించి ఉన్నారు. राजाओं को अभिषेक करे ऐसे सेवक को परमेश्वर हन्ना को दिया था। మన దేవుడు ఎలాంటి వాడంటే हमारा जो परमेश्वर किस तरह का परमेश्वर है? సంతానమును ఇచ్చువాడు.
संतान देने वाला है, అధికముగా అనుగ్రహించువాడు. अधिक सा देने वाला परमेश्वर है। చూడండి మనకు దేవుడు పిల్లల్ని అనుగ్రహించి ఉన్నారు. देखिए परमेश्वर हमें बच्चे दिया है। దేవుడు వాళ్ళని ఆశీర్వదించును గాక. आमेन। परमेश्वर उन्हें आशीष పిల్లల్ని देने पाए। ఆశీర్వదించును గాక. आमेन। చెప్పండి హల్లెలూయా. हालेलुया। పిల్లలు చెప్పండి, చేతులెత్తి హల్లెలూయా. हालेलुया। దేవుడు మీకు పిల్లల్ని అనుగ్రహించి ఉన్నాడు. परमेश्वर आपको बच्चे दिए हैं, అధికముగా దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. अधिक सा परमेश्वर आपको दिया है। కాబట్టి ఈ పిల్లల్ని దేవుడు ఈ పిల్లల మీద దేవుని యొక్క ఆత్మ ఉంచి ఉన్నాడు. आमेन। परमेश्वर आपके बच्चों पे परमेश्वर का आत्मा रखा है। కాబట్టి అడుగు వాటికంటేను, हम पूछने से भी ज्यादा, ఊహించు వాటి అన్నిటికంటేను अपने कल्पनाओं से भी ज्यादा అధికముగా అనుగ్రహించుటకు శక్తి కలిగిన దేవుడు. अधिक सा देने के लिए परमेश्वर सामर्थ्यता परमेश्वर है। పరిశుద్ధ లేఖనాలలో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो సమూయేలు రాసిన మొదటి గ్రంథం शमूएल की पहली ग्रंथ 2వ అధ్యాయము दूसरा अध्याय 7-8 వచనాలలో మనం గమనించినట్లయితే 7 उसका 8 पद में यदि ध्यान देते हैं तो చదవండి ఒక వాక్యాన్ని. पढ़िएगा। యెహోవా దారిద్ర్యాన్ని ఐశ్వర్యమును కలగజేయువాడు, దరిద్రుడును అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమ గలగ సింహాసనమును స్వతంత్రింపజేయుటకును వారిని మట్టిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనే. భూమి యొక్క స్తంభములు యెహోవా వశము, లోకమును వాటి మీద ఆయన నిలిపి ఉన్నాడు. పరిశుద్ధ లేఖనాల్లో మనం గమనించినట్లయితే पवित्र लेख भाग में यदि ध्यान देते हैं तो దేవుడు परमेश्वर जो है దారిద్ర్యమును ఐశ్వర్యమును కలగజేయవాడంట. यहाँ कंगाल और धन परमेश्वर देता है। తర్వాత దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. जो कंगाल इंसान को अधिकारियों के समान बिठाने के लिए सामर्थ्यता परमेश्वर है। చూడండి హన్న, చూడండి ఒక దరిద్రురాలు. जो हन्ना थी एक कंगालपन थी, ఆ సంతానము లేని యొక్క స్థితిలో ఆమె జీవిస్తూ ఉంది. वो संतान नहीं था, ऐसी स्थिति में जीवन कर रही थी। దేవుడు అనుగ్రహించాడు. परमेश्वर ने अनुग्रह किया। అంత మాత్రమే కాకుండా बस इतना काफी नहीं, మనల్ని మన పిల్లల్ని हमें हमारे बच्चों को అధికారులతో కూర్చుండబెడతాడు. अधिकारियों के संग बिठाता है। మహిమగల సింహాసనందు స్వతంత్రించుటకు महिमा के सिंहासन को हम स्वतंत्र कर पाए। మనల్ని మన పిల్లల్ని हमें हमारे बच्चों को మట్టిలో నుండి లేవనెత్తువాడు. मिट्टी में से परमेश्वर उठाता है। ఆయన లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తగలిగిన వాడు. वो जो कंगालों को यहाँ परमेश्वर उठाता है, పెంట కుప్పలో నుండి లేవనెత్తగలిగిన వాడు. परमेश्वर यहाँ नीचे से परमेश्वर ऊपर उठाता है। ఆయనే నజరేయుడైన యేసు. वही नाजरी परमेश्वर। ఈ భూమి యొక్క స్తంభములు ఆయన వశంలో ఉన్నవి. ये धरती के सारे दिशाएं परमेश्वर के वश में है। ఈ భూమి యొక్క స్తంభముల మీద ఆయన ఈ లోకాన్ని, భూమిని నిర్మించి ఉన్నాడు. इस संसार को, धरती को परमेश्वर ने ही बनाया है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. ఆయన సమస్తమును అనుగ్రహించే దేవుడు. परमेश्वर हर एक चीज को देने वाला परमेश्वर। తప్పనిసరిగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఉన్నాడు. निश्चित रूप में परमेश्वर यहाँ आपको बिठाया है। ఇక్కడి నుంచి లేపి यहाँ से उठाकर ఎక్కడ కూర్చోబెడతాడంట? परमेश्वर कहाँ बिठाता है? మహిమ కలిగిన సింహాసనము. महिमा से भरा हुआ చప్పట్లు सिंहासन కొట్టండి पर। హల్లెలూయా. హల్లెలూయా. నేను చెప్పేంత వరకు మీకు ఇష్టం ఉండదా? మహిమ కలిగిన సింహాసనం అంటే महिमा से भरा हुआ सिंहासन यानी ఎవరికి ఇష్టం లేదండి. किसी को पसंद नहीं है। ఎంతసేపు నా పెంట కుప్ప మీద కూర్చోవాలి, कितने सोचते हैं तो नीचे रहना चाहते हैं, ఎంతసేపు ఇక్కడే కూర్చోవాలి, हरदम यही बैठना चाहते हैं, దరిద్రములోనే ఉండాలి, या कंगालपन में रहना चाहते हैं, ఇక్కడే ఉండాలని అనుకుంటూ ఉన్నారు. यही रहना चाहते हैं। మహిమ కలిగిన సింహాసనం అన్న వెంటనే यहाँ महिमा का सिंहासन कहने के बाद మనం ఏం చేయాలంటే हम क्या करना है? దేవుని యొక్క సన్నిధిలో సంతోషించాలి. परमेश्वर के सम्मुख में यह प्रफुल्लता दिखाना है। లేమి గలవారిని ఆయన లేవనెత్తువాడు. परमेश्वर कंगाल को यहाँ उठाता है। నిన్ను దరిద్రతలోనే ఉంచడు. परमेश्वर तुम्हें कंगालपन में नहीं रखता है। ఎందుకంటే क्योंकि ఈ భూమి యొక్క స్తంభంలో ఆయన వశంలో ఉన్నవి. क्योंकि धरती सारा परमेश्वर के वश में है। ఈ లోకమంతటా ఆయన స్వాధీనంలో ఉన్నది. ये सारी धरती परमेश्वर के वश में है। ఈ లోకాన్ని, ప్రపంచాన్ని ఆయన నిలిపి ఉన్నాడు. इस संसार को परमेश्वर ने ही ठहराया है। చెప్పాలి హల్లెలూయా, हालेलुया। హల్లెలూయా. हालेलुया। కాబట్టి యెహోవా హన్నాను దర్శించాడు. इसलिए परमेश्वर हन्ना को दर्शन किया। ఆమె గర్భాన్ని దేవుడు ముట్టాడు. उनके गर्भ को परमेश्वर छुआ। ఈ
సంతానము లేని వారి గురించి మనం ప్రార్థన చేయాలి. जिस जिसको संतान आए हैं उनके बारे में हम प्रार्थना करना है। దేవుడు వాళ్ళ గర్భఫలములను ముట్టునుగాక. आमीन। परमेश्वर उनकी गर्भ को छूने చెప్పండి पाए। హల్లెలూయా. हालेलुया। ఎవరికైతే సంతానము లేదో जिसको संतान नहीं है, వాళ్ళందరికీ దేవుడు సంతానమునిచ్చునుగాక. आमीन, उनको संतान देने पाए। దేవుడు ఆశీర్వదించునుగాక. आमीन, उन्हें आशीष వాళ్ళ देने కడుపులో पाए। నుండి ఫలభరితమైన కుమారులు కుమార్తెలు వచ్చునుగాక. उनके कोख से परमेश्वर पुत्र और पुत्रियां को जन्म देने पाए। రాజ్యములను కదలించే వారిగా దేవుడు చేయునుగాక. राज को हिलाने वाले ऐसे लोगों को देने पाए। వారి కడుపులో నుండి ఒక గొప్ప జనము వచ్చునుగాక. उनके गर्भ से एक बड़ी जन को आने पाए। చెప్పాలి విశ్వాసంతో హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. హల్లెలూయా. మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదించునుగాక. आमीन, आपके बच्चों को परमेश्वर आशीष देने पाए। దేవుని యొక్క చిత్తం వారి పట్ల దేవుడు నెరవేర్చునుగాక. परमेश्वर की जो सोच है उनकी प्रति पूरा होना ఈ पाए। విధంగా హన్నాను ఆశీర్వదించిన దేవుడు, इस तरह से हन्ना को आशीष किया परमेश्वर, పిల్లల్ని ఆశీర్వదించిన దేవుడు, बच्चों को आशीष किया हुआ परमेश्वर। దేవుడు ये जो परमेश्वर है, పిల్లల్ని అనుగ్రహించి ఉన్నారు. बच्चों को परमेश्वर दिया है। వాళ్ళని ఆత్మ సంబంధమైన పిల్లలుగా మార్చునుగాక. आमीन। उनको आत्मिक संबंध का बच्चों से परमेश्वर बनाने पाए। ఆ విధంగా అధికముగా ఆయన అనుగ్రహిస్తాడు. इसलिए परमेश्वर अधिक सा परमेश्वर देता है। మనము మన పిల్లలు हम हमारे जो बच्चे రాబోతున్న యొక్క దినాలలో आने वाले जो दिनों में ఈ రాజ్యాలను పరిపాలిస్తారు. इस राज्य पर हम राज करेंगे। అలాంటి అనుగ్రహాన్ని దేవుడు మనకు అనుగ్రహించుచూ ఉన్నాడు. ऐसे अनुग्रह परमेश्वर हमें देता है। మీరు ఊహించలేరు అనమాట. आप कल्पना भी नहीं कर सकते हैं। ఏ ముందులో ఉంటుందో ఉండదో, क्या है छोड़ो, रहता है या नहीं रहता है, పరలోకం ఉందో లేదో, स्वर्गराज है या नहीं है, ఎక్కడ చూసాం మేము, हम कौन देखा है क्या, అసలు దేవుడు ఉన్నాడా లేదా क्या परमेश्वर है या नहीं है, అని అనుకుంటూ ఉంటారు. इस तरह से सोचते हैं। ఇవన్నీ జరిగే పనులేనా? ये सब होने वाला काम है क्या? కానీ परंतु అడుగు వాటి అన్నిటికంటేను, हम मांगने से भी ज्यादा, ఊహించు వాటి అన్నిటికంటేను हम सोचने से भी ज्यादा అధికముగా అనుగ్రహిస్తాడు. अधिक सा परमेश्वर देता है। ఈ హన్నాను దేవుడు ఆ విధంగా ఆశీర్వదించాడు. हन्ना को परमेश्वर इस तरह से आशीष दिया था। రెండు విధములైన సంతానాన్ని ఇచ్చాడు. दो तरह का संतान दिया था। చూడండి, సమూయేలును దేవుడు అనుగ్రహించాడు. समूएल जी को दिया था। తర్వాత ఎంతమంది పిల్లలు కన్నా? उसके बाद में कितने लोग बच्चे थे? చెప్పండి, कहिए। ఎంతమంది పిల్లలు? ఇద్దరు ఆమేన్. హల్లెలూయా. చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఐదుగురా మొత్తం? कुल मिला के 5 लोग थे। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చూడండి, శరీర సంబంధమైన సంతానాన్ని ఇచ్చాడు. शरीर संबंध का संतान को दिया। ఆత్మ సంబంధమైన సంతానాన్ని కూడా దేవుడు అనుగ్రహించాడు. आत्म संबंध के संतान को भी परमेश्वर ने दिया। ఈ విధంగా దేవుడు అన్ని విధాలుగా అనుగ్రహించి ఉన్నాడు. हर तरह से परमेश्वर ने अनुग्रह किया था। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। కానీ సమూయేలు परंतु समूएल जी దేవుని యొక్క సన్నిధిలో ఎదుగుతూ ఉన్నాడు. परमेश्वर की सम्मुख में वो बढ़ रहा था। సమూయేలు మాత్రము ఆత్మ సంబంధి. समूएल जो था आत्म संबंधित था। మీరందరూ ఎలా ఎదగాలి? आप किस तरह से बढ़ोतरी करना है? హలో కిట్టు, విను కిట్టు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर के वचन भाग में यदि ध्यान देते हैं దేవుడు तो- మన పిల్లల్ని ఆశీర్వదించునుగాక, आमीन। परमेश्वर हमारे बच्चों को आशीष देने पाए, దీవించునుగాక. अधिक से చెప్పాలి आशीष देने पाए। హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అత్యధికముగా దేవుడు మన పిల్లల్ని దేవుని యొక్క సన్నిధిలో దీవించునుగాక. आमीन। अधिक सा परमेश्वर सन्निधान में आशीष देने पाए। ఏదైనా పుట్టినరోజు ఉంటే यदि किसकी जन्मदिन रहती है तो ఇంట్లో పిలిపించుకొని ప్రార్థన చేయించుకోండి. घर में बुला के प्रार्थना कर लीजिए। ఫోన్లో చేయించుకోవద్దండి. फोन पे प्रार्थना मत कर సింపుల్ గా लीजिए। ఫోన్లో చేయించుకోవద్దండి. सिंपल सा फोन प्रार्थना फोन ఎందుకంటే में मत कर लीजिए। ఎందుకంటే దేవుడు వచ్చి ఇంట్లో వాళ్ళని ఆశీర్వదిస్తాడు అన్నమాట. क्योंकि परमेश्वर स्वयं वहां आकर वहां आशीष देता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఏదో సింపుల్ గా అలా చేయొద్దండి. सिंपल सा मत करो। కాబట్టి ఈ దినాన్ని మనం గమనించాలి. इसलिए आज के दिन हम ध्यान देना है। టైం లేదని వద్దండి. यहाँ समय नहीं करके मत कहो। అది ఇది ఏ కారణాలు చెప్పొద్దండి. ये और वो बहाना मत ఏదన్నా बनाओ। పుట్టినరోజు ఏదన్నా ఉంటే తప్పనిసరిగా దైవ సేవకులు వచ్చి వాళ్ళని ఆశీర్వదిస్తారనమాట. यहाँ उनकी जन्मदिन रहती है तो घर में आके सेवक लोग आशीष करते हैं। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरी भाग में यदि हम ध्यान देते हैं तो ఊహించిన దానికంటే हम कल्पना कर सकते हैं उससे ज्यादा। అత్యధికంగా పొందిన వారు अत्यधिक से जो कोई पाए थे, ఒకటోదిగా
प्राथमिकता से సొలొమోను పొందుకున్నాడు. सुलेमान जी पाए थे। రెండోదిగా दूसरा भाग में హన్నా పొందుకుంది. हन्ना पाई हुई थी। మూడోదిగా మనం గమనించినట్లయితే तीसरा भाग में यदि ध्यान देते हैं तो సంఖ్యాకాండము यहाँ సంఖ్యాకాండము गिनतियों की किताब 11వ అధ్యాయము 11वां अध्याय 4వ వచనాన్ని గమనిద్దాం. उसका 4 पद को हम पढ़ेंगे। వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి మాకెవరు మాంసము పెట్టెదరు. చాలండి. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो వారి మధ్యనున్న మిశ్రిత జనము यहाँ मिस्र देश के लोग మాంసాపేక్ష కలిగిన వారే ఉన్నారు. मांस का अपेक्षा से थे। అధికముగా వాళ్ళు ఆశిస్తూ ఉన్నారు. अधिक सा वहाँ आशीष करते थे। ఇశ్రాయేలీలు इजराइल प्रजाएं మరలా ఏడ్చి फिर रोकर మాకెవరు మాంసం పెడతారు. हमें कौन मांस देता है। వారి మధ్యలో మిశ్రిత జనము వచ్చింది. यहाँ उनके बीच में मिला हुआ प्रजाएं आए थे। వాళ్ళను బట్టి వీళ్ళు ఏం చేస్తున్నారంటే उनके प्रति ये लोग क्या कर रहे थे। వాళ్ళను బట్టి మిశ్రిత జనాన్ని బట్టి यहाँ मिले जुले प्रजाओं के प्रति ఇశ్రాయేలీలు इजराइल प्रजाएं ఇంతకుముందు ఆ ఆలోచన వాళ్ళకి లేదు కానీ इससे पहला ऐसी सोच नहीं थी। వాళ్ళు వీళ్ళు చెప్పిన మాట విని वे और ये कहने की बात सुनकर ఏడ్చి रोकर దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. परमेश्वर की सन्निधान में प्रार्थना कर रहे थे। మాకెవరు మాంసం పెడతారు, हमें कौन मांस देता है। మాకెవరు చికెన్ పెడతారు, हमें कौन चिकन देता है। మాకెవరు ఫిష్ పెడతారు. हमें कौन मच्छी देता है। ఈ విధంగా రకరకాలుగా వాళ్ళు ఏడుస్తూ ఉన్నారన్నమాట. कई तरह से रो रहे थे। దేవుని యొక్క వాక్యంలో మనం గమనించినట్లయితే परमेश्वर के वचन भाग में ध्यान देते हैं దేవుడు तो ఏం చేశాడంటే परमेश्वर ने क्या किया है। సంఖ్యాకాండము यहाँ गिनतियों की किताब 11వ అధ్యాయము 11 अध्याय 20వ వచనంలో గమనించి చదువుకున్నట్లయితే उसका 20 पद में यदि ध्यान देते हैं तो చదవండి. ఒక నెల దినము వరకు అనగా అది మీ నాసికా రంధ్రముల నుండి వచ్చి మీకు అసహ్యము పుట్టు వరకు దానిని తిందురు. ఎలా అనగా మీరు మీ మధ్యనున్న యెహోవాను నిర్లక్ష్యం చేశారు. ఆయన సన్నిధిని ఏడ్చి ఐగుప్తు నుండి ఎందుకు వచ్చితమని అనుకుంటూ ఉన్నారంట. చూడండి వీళ్ళ పరిస్థితిని మనం గమనించినట్లయితే इनके स्थितियों को यदि हम देखते हैं तो ఒక నెల దినముల వరకు एक महीने भर ఆయన కురిపిస్తూనే ఉన్నాడంట. परमेश्वर बरसाते ही था। పూరేళ్లను కురిపిస్తూ ఉన్నాడు. यहाँ बटोरों को बरसाते था। కురిపించి వాళ్ళు తింటూ ఉన్నారు. वे लोग खाते ही थे। ఎంతవరకు అంటే कब तक खाते रहे थे। నాసికా రంధ్రముల నుండి వచ్చేంత వరకు వాళ్ళు తింటూనే ఉన్నారు. उनके नतन में से आने तक खाते थे। అలాంటి అసహ్యమైనగా చూడండి అసహ్యం పుట్టేంత వరకు దాన్ని తింటూనే ఉన్నారంట. जब तक वे लोग घृणा नहीं कर सके तब तक खा रहे थे। చూడండి ఎలా అనగా क्योंकि మీ మధ్యనున్న యెహోవాను आपके जो बीचों बीच यहोवा जो है నిర్లక్ష్యం చేశారు. आपने नहीं देखा। ఆయన సన్నిధిని ఏడ్చారు. उनके सम्मुख में रोए थे। నిర్లక్ష్యం చేశారంట. उनके परमेश्वर को यहाँ निर्लक्ष्य किए थे। కాబట్టి దినాన మనం తిండి వలన కాకుండా आज के विषय में हम खाने पीने से దేవుని మనము నిర్లక్ష్యం చేయకూడదు. परमेश्वर को अनदेखी नहीं करना है। ఆయన సన్నిధిని మనము ఏడ్చకూడదు. परमेश्वर के सम्मुख में हम नहीं रोना है। వీళ్ళు ఏమనుకుంటున్నారంటే ये लोग जो लोग सोचते थे మరలా మేము ఐగుప్తు దేశానికి వెళ్ళింటే फिर यदि हम मिस्र देश में जाते हैं तो అక్కడ ఎంతో బాగుంటుంది, हमें कितना ही बेहतर होता था। మేము అనవసరంగా వచ్చాము हम यहाँ बेकार में आए అని అనుకుంటూ ఉన్నారంట. इस तरह से सोचते थे। కానీ ఈ దినాన మనం గమనించాల్సిన విషయం ఏంటంటే आज के दिन में ये चीज को हम ध्यान देना है। మనము దేవునిని నిర్లక్ష్యం చేయకూడదు. यहाँ परमेश्वर को हम अनदेखी नहीं करना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। పెద్దలను నిర్లక్ష్యం చేయకూడదు. बड़ों को अनदेखी नहीं करना है। మనము దేవుని గాని यहाँ परमेश्वर को भी हो సేవకుని గాని सेवक को हो నిర్లక్ష్యం చేయకూడదు. यहाँ अनदेखी नहीं करना है। దేవుని యొక్క సన్నిధిలో వాళ్ళని బాగా చూసుకోవాలి. परमेश्वर के सम्मुख में उन्हें अच्छी तरह से देखना है। చూడండి సేవకుల్ని బాగా చూసుకోవాలి. सेवक को अच्छी तरह से देखना है। సేవకుల్ని ఎవరైతే చూసుకోలేదో जो कोई सेवक को नहीं देखा है దేవుణ్ణి నిర్లక్ష్యం చేసినట్లుగా परमेश्वर को अनदेखी किया हुआ समान వాళ్ళు ఆయన సన్నిధిలో ఏడుస్తూ ఉన్నారంట. उनकी सन्निधान में रो रहे थे। అనవసరంగా మిమ్మల్ని నమ్ముకున్నాం, मैं बेकार में आप पे विश्वास किया हो।
మాకు అనేకమైన కష్టాలు వస్తూ ఉన్నాయి, कितने सारे हमें श्रम आ रहे हैं, మాకు ప్రశాంతత లేదు, हमें शांति नहीं है, మేము అనవసరంగా ఖర్చు పెడుతూ ఉన్నాము, हम बेवजह से यहाँ खर्चा कर रहे हैं, అనవసరంగా మేము కష్టపడుతూ ఉన్నాము यहाँ बेकार से हम खर्चा कर रहे हैं, అని అనుకుంటూ ఉన్నారంట. इस तरह से वो लोग सोच रहे थे। అనవసరంగా బాధపడుతూ ఉన్నారంట. यहाँ बेकार में यहाँ सोच रहे थे, వీళ్ళు అనవసరంగా మేము యెహోవాను నమ్ముకుంటిమి, बेवजह से हम यहोवा पे भरोसा किए हैं करके सोच रहे थे। ఆయనను ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. यहाँ परमेश्वर को अनदेखी सा कर रहे थे, కాబట్టి ఈ దినాన మనం పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకూడదు, इसीलिए बड़े लोगों को अनदेखी नहीं करना है, తల్లిదండ్రులైన వారిని నిర్లక్ష్యం చేయకూడదు, माता पिताओं को अनदेखी नहीं करना है, పెద్దవారిని నిర్లక్ష్యం చేయకూడదు. बड़े लोगों को अनदेखी नहीं करना है। ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే यदि आप अनदेखी करते हैं तो నిర్లక్ష్యం చేస్తే यदि अनदेखी करते हैं तो దేవుడు మనల్ని విసర్జిస్తాడు. परमेश्वर हमें विसर्जित करता है। కాబట్టి ఈ దినాన మనం గమనించాలి, आज के दिन में हम ध्यान देना है, అనవసరంగా ఏడవకూడదు దేవుని సన్నిధిలో. बेकार में हम परमेश्वर के सम्मुख में नहीं रोना है। చూడండి, ఆయన సన్నిధిని ఏడుస్తూ ఉన్నారంట. उनके सम्मुख में वे लोग रो रहे थे, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చాం మనము, हम मिस्र देश से यहाँ क्यों आए, అనవసరంగా ఎందుకు మందిరానికి వస్తున్నాము, बेवजह से हम मंदिर में क्यों आ रहे हैं, చూడండి, అనవసరంగా దేవునికి ఇంత ఖర్చు పెట్టాలా, बेवजह से परमेश्वर को हम इतना खर्चा करना है ఒక क्या? 10 రూపాయలు 20 రూపాయలు ఇస్తే సరిపోతుంది కదా. 10 या 20 रुपए देने से काफी है ना। ఈ మందిరం నిమిత్తము इस मंदिर की वजह से చాలా మంది कई सारे लोग 20,000 25,000 30,000 ఇచ్చారు. 20, 25, 30 हजार भी दिए हैं, అందరు ఇచ్చారనమాట. सारे लोग दिए हैं, కానీ కొంతమంది ఇవ్వలేదు. परंतु थोड़े से लोग नहीं दिए हैं। అనవసరంగా ఎందుకు ఇవ్వాలి దేవునికి, बेवजह से क्यों देना है परमेश्वर को? దేవునికి ఇచ్చి మేము బాగుపడిపోతాం కదా परमेश्वर को दे के क्या हम अच्छे होते हैं क्या, అని అనుకుంటూ ఉన్నారు. इस तरह से सोचते हैं। కాబట్టి మీరు అనుకోవాల్సిన పని ఏంటంటే, परंतु आप ऐसा सोचना है, దేవునికి ఇచ్చి ఎవ్వరు నష్టపోలేదు. परमेश्वर को देकर कोई नष्ट नहीं हुआ है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। కాబట్టి ఈ మందిరం కొరకు ఇంకా మనం ఏదో ఒకటి చేయాలి इस मंदिर के विषय में हम और भी कुछ करना है, అని ఆశ ఈ దినాన మనం కలిగి ఉండాలి. ऐसी आशा लेके हम लोग रहना है। అయ్యో అనవసరం 30,000 ఇచ్చేసామే हम बेकार में 30,000 दिए हैं, అని అనుకోకూడదు. ऐसा नहीं सोचना है। అది దేవునికి ఇచ్చి ఉన్నాము, ये जो चीज परमेश्वर को दिए हैं, దేవుడు ఆశీర్వదించాడు. आमीन, परमेश्वर ने आशीष दिया है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। చూడండి, యెహోవాను నిర్లక్ష్యం చేసి यहाँ परमेश्वर को यहाँ निर्लक्ष्य कर कर, ఆయన సన్నిధిని ఏడ్చి उनके सम्मुख में रोकर, ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చామేమో, हम मिस्र देश से यहाँ क्यों आए कर कर, అనవసరంగా ఎందుకు చేస్తున్నాము, हम बेवजह से क्यों कर रहे हैं, అనవసరంగా ఈ మనిషికి మనం ఎందుకు చేయాలి, इस इंसान को हम बेवजह से क्यों करना है, ఇతని ద్వారా ఘనత లేదు, इसके दौरान हमें सम्मान नहीं मिलती है, ఇతని ద్వారా మహిమ లేదు, इसके दौरान हमें महिमा नहीं मिलती है, అంత వ్యర్థమే, सब चीज व्यर्थ है, ఇతనికి నేను ఎందుకు చేయాలి ये चीज मैं क्यों करना है, అని మనం అనుకోకూడదు. ऐसा नहीं सोचना है। దేవునిని బట్టి మనము ప్రతి ఒక్కరికి చేయాలి. परमेश्वर की वजह से ही हर एक लोगों को करना है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। చెప్పండి హల్లెలూయా. हालेलुया। అందరూ చేతులెత్తి చెప్పండి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అనవసరంగా చేసేసేమే అని అనుకోకూడదు. बेवजह से किया है करके नहीं सोचना है। అనవసరంగా వండి పెట్టాను నేను, हम बेवजह से मैं खाना पका के रखी हूं అనవసరంగా ना। దోశలు ఇచ్చాను నేను ఉదయం, हम बेकार से हम दोषा दिए हैं మీరు అనుకోలేదు కానీ అనుకోకూడదు అనమాట. ना, ఫ్యూచర్ లో ऐसा नहीं सोचना है। అనవసరంగా భోజనం పెట్టానే, हम बेकार से यहाँ खाना खिलाए हैं, అనవసరంగా డబ్బులు ఇచ్చానే हम बेकार से पैसा दिए हैं, అనుకుంటున్నారంట వీళ్ళు. यहाँ इस तरह से सोच रहे थे। ఐగుప్తులో నుండి ఎందుకు వచ్చాం మనం, मिस्र देश से हम क्यों आए हैं, అనవసరంగా చేశాను ఈ మనిషికి, यहाँ बेवजह से हम लोग इनको किया है करके। ఇతను మూర్ఖుడు, ये जो मूर्ख జ్ఞానం है, లేనివాడు, यहाँ अज्ञानी है, ఎందుకు ఇలా చేసే నేను అని అనుకోకూడదు అనమాట. मैं इस तरह से क्यों किया है करके नहीं सोचना है। అంత మాత్రం ఏడ్చారనమాట, అనవసరంగా చేసామని ఏడుస్తూ ఉన్నారు, यहाँ बेकार में किया है करके यहाँ रो रहे थे, నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. यहाँ निर्लक्ष्य कर रहे थे। కాబట్టి ఈ దినాన దేవుని సన్నిధానికి వచ్చిన మనము, आज के दिन परमेश्वर के सम्मुख में आए हुए हम लोग, ఇది మైనస్ పాయింట్. ये जो है माइनस पॉइंट है। ఇశ్రాయేలు ప్రజలు इजराइल प्रजाएं అత్యధికముగా या अत्यधिक सजा ఆహారమును భుజించారు, आहार को खाए हुए थे, దేవుని నిర్లక్ష్య పెట్టారు. परमेश्वर को अनदेखी किए थे। దేవుడు అడుగు వాటి కంటేనూ ఊహించు వాటి అన్నిటికన్నా అత్యధికముగా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడని వీళ్ళు గ్రహించలేదు. यहाँ मांगने से भी ज्यादा करने वाला परमेश्वर है कर कर ये लोग नहीं सोचे थे। కానీ ఆయన మన
పట్ల అధికమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు, परमेश्वर हमारे प्रति एक ऊंचा सोच को रखा हुआ है, అధికమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. एक बड़ी प्रणाली रखा हुआ है। దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. आमीन। परमेश्वर हम सारे लोगों को आशीष देने पाए। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। ఆయన నీకు భూ సంబంధమైన ఆహారాన్ని ఇస్తాడు, परमेश्वर धरती के संबंध का आहार देता है లోపల ఆత్మ సంబంధమైన ఆహారాన్ని ఇస్తాడు, और आत्म संबंध का आहार भी देता है, భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని ఇస్తాడు, धरती के संबंध का आहार भी देता है, పర సంబంధమైన అధికమైన ఆశీర్వాదాన్ని ఈవులను అనుగ్రహిస్తాడు. स्वर्गराज के संबंध का आशीष भी देता है। ఆయన परमेश्वर जो है ఆదికుడై ఉన్నాడు, अधिक सा बना हुआ है, ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. शक्तिवान परमेश्वर है। చెప్పాలందరూ ఆమేన్. आमीन। హల్లెలూయా. हालेलुया। ఆయన నీకు సంతానం ఇస్తాడు, परमेश्वर संतान देता है, తప్పనిసరిగా దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. निश्चित रूप में परमेश्वर आशीष देता है। దేవుడు నిన్ను దీవించును గాక. परमेश्वर तुम्हें आशीष देने पाए। దేవుడు నిన్ను ఆశీర్వదించును గాక. आमीन। परमेश्वर आशीष देने దేవుడు నిన్ను पाए। బలపరచును గాక. आमीन। మన మధ్యలో ఆయన ఉన్నాడు. परमेश्वर हमारे बीचों बीच है। ఆధ్యాత్మికమైన శక్తిని అనుగ్రహించుటకు సమర్థుడు, శక్తి కలిగిన దేవుడు. आध्यात्मिक शक्ति देने वाला परमेश्वर, शक्ति और समाधिता परमेश्वर है। హల్లెలూయా. हालेलुया। నాలుగోదిగా మనము గమనించినట్లయితే चौथा विषय में यदि देखते हैं तो చదవండి. पढ़िएगा యోహాను రాసిన మొదటి పత్రిక यूहन्ना की पहला पत्री 5వ అధ్యాయము 5वां अध्याय 15వ వచనాన్ని చదువుకుందాం. उसका 5-15 पद को पढ़ेंगे। మనము ఏమి అడిగినను ఆయన మనవి ఆలకించునని మనము ఎరిగిన ఎడల మనము ఆయనను వేడుకొనినవి మనకు కలిగినవని మనము ఎరుగుదుము. ఈ వాక్యంలో మనం గమనించినట్లయితే इस वचन की भाग में यदि ध्यान देते हैं तो మనం ఏది అడిగినను जो कुछ भी हम मांगते हैं వాటిని అధికముగా పొంది ఉన్నాము उसको अधिक से हम पाए हुए हैं, అని నమ్మాలి. इस तरह से विश्वास करना है। నమ్మిన వారందరూ ఏం చెప్పాలి? जो कोई विश्वास किए सभी लोग, నమ్మిన వారు ఏం చెప్పాలి? विश्वास करने वाले सभी लोग హల్లెలూయా. हालेलुया। ఆమె చెప్పాలి హల్లెలూయా. आमीन। हालेलुया। మీరందరూ నమ్మాలి. आप सब लोग विश्वास करना है। మనం ఏది అడిగినను हम जो कुछ पूछते हैं వాటిని అధికముగా పొంది ఉన్నాము अधिक से हम पाए हुए हैं। అని మీరు నమ్మినట్లయితే यदि ऐसा विश्वास करते हैं तो ఆయన ఇంకా అధికముగా చేయుటకు ఆసక్తి కలిగి ఉంటాడు. वो और अधिक सा देने के लिए हमारे प्रति श्रद्धा बन के रहता है। ఆయన ఆసక్తి శ్రద్ధ కలిగి ఉంటాడు. परमेश्वर यहाँ श्रद्धावान बन के रहता है। ఒకవేళ ఆయన అడిగింది ఇస్తాడో ఇవ్వడో అని అనుకున్నట్లయితే परमेश्वर हम मांगने के बाद में देता है या नहीं देता है ऐसे रहते हैं तो ఆయన కొద్దిగా వెనక్కి తిరిగిపోతాడు అనమాట. परमेश्वर थोड़ा सा पीछे हट जाता है। తప్పనిసరిగా ఆయన నీకు అనుగ్రహించును గాక. आमीन। परमेश्वर निश्चित तौर पे आपको देने చెప్పాలి पाए। హల్లెలూయా. हालेलुया। నువ్వు ఖచ్చితంగా నమ్మాలి. निश्चित तौर पे विश्वास करना है। అధికముగా ఆయన అనుగ్రహిస్తాడు. अधिक सा परमेश्वर देता है। మనం ఏమి అడిగినను यदि हम जो कुछ पूछते हैं మన మనవి ఆలకించునని परमेश्वर हमारी विनती को सुनकर మనము ఎరిగిన ఎడల ये चीज को यदि हम जानते हैं तो మనం ఆయనను వేడుకుంటాం. परमेश्वर को हम मांगते हैं। ఇది మనకు గ్రహించాలి. ये विषय को हम ध्यान देना है। ఈ విషయాన్ని మనం గుర్తించాలి. इस विषय को हम ध्यान देना है। దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుందంటే परमेश्वर को वचन कहता है అడుగుడి మీకు ఇవ్వబడును, मांगो आपको दिया जाएगा, వెదుకుడి మీకు దొరుకును, खोजो आपको मिलेगा, తట్టుడి మీకు తీయబడును, खटखटाओ आपको खोला जाएगा। అడుగు ప్రతి వానికి ఇవ్వబడును. जो कोई मांगते हैं सबको दिया जाएगा, అడుగు ప్రతి వానికి जो कोई मांगते हैं सबको అధికముగా ఇవ్వబడుతుంది. अधिक सा परमेश्वर देता है। చెప్పాలి హల్లెలూయా. हालेलुया। హల్లెలూయా. हालेलुया। అధికముగా నువ్వు అడగాలి. अधिक सा हम पूछना है। ఎలా అడగాలి? किस तरह से पूछना है? ప్రభువా परमेश्वर ఇవ్వండి दे दो। అన్న ప్రభువా परमेश्वर చెప్పండి. ప్రభువా परमेश्वर చెప్పండి. परमेश्वर అడగండి. ప్రభువా అందరు చెప్పండి. ప్రభువా सब लोग कहे परमेश्वर। అంటుండండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. हालेलुया। అడగండి. ప్రభువా परमेश्वर ప్రభువా అని మనం అడిగినట్లయితే यदि हम पूछते हैं तो అధికముగా ఇస్తాడు. अधिक सा परमेश्वर देता है। వెదుకువానికి అధికముగా ఆయన దొరుకుతాడు. जो कोई खोजते हैं परमेश्वर अधिक सा मिलता है। తట్టువానికి అధికముగా తీయబడుతుంది. जो कोई खटखटाता है उन्हें भरपूरता से खोला जाएगा। నువ్వు
ఎప్పుడైనా దేవుని సన్నిధిలో అడిగినట్లయితే, परमेश्वर के सम्मुख में यदि मांगते हैं तो ఇదిగో నీ ఎదుట నేను తలుపు తీసి ఉంచి ఉన్నాను, देखो तुम्हारे सामने मैं द्वार को खोला हूँ। ఆయన తలుపు నీ ఎదుట తీసి ఉంచి ఉన్నాడు. परमेश्वर स्वर्ग की फाटक को आपके सामने खोला है। ఆయన చెప్పుచూ ఉన్నాడు. परमेश्वर कह रहा है, కాబట్టి మనం అడగాలి, इसलिए हम मांगना है। ఆయన తప్పనిసరిగా ఇస్తాడు. निश्चित तौर पे परमेश्वर देता है। ఆయనను వెతకాలి, ఆయన దొరుకుతాడు. हम परमेश्वर को खोजना है, वो मिलता है। నువ్వు తట్టాలి. हम खटखटाना है, దేవుని యొక్క సన్నిధిలో परमेश्वर के सम्मुख में ఆయనను తట్టాలి. उन्हें खटखटाना है। తట్టాలి ఇట్లా, खटखटाना है, దేవుని తట్టాలి ఇట్లా. परमेश्वर को खटखटाना है। ప్రభువా, परमेश्वर, ప్రభువా, परमेश्वर, యేసయ్యా, यीशु, యేసయ్యా, यीशु मसीह, ఇవ్వండి నాయనా, दे दो परमेश्वर, సహాయం చేయండి తండ్రి सहायता कीजिए परमेश्वर। అని ప్రభు సన్నిధిలో అడగాలి. परमेश्वर के सम्मुख में मांगना है, తట్టాలి. खटखटाना है। అధికముగా ఆయన ఇస్తాడు. अधिक सा परमेश्वर देता है। మీ తండ్రి, आपके जो पिता, మీలో తండ్రి అయిన వాడు आप में जो पिता बनाए हुए हैं, తన కుమారునికి చేపను అడిగితే यदि आपका बच्चा मछली मांगता है तो చేపకు ప్రతిగా ప్రామునిచ్చునా? क्या मछली के प्रति सांप देते हैं? గుడ్డును అడిగితే यदि अंडा मांगते हैं तो తేలునిచ్చునా? या बिच्छू को देते हैं? మీ పిల్లలకు మంచి ఈవులను यदि आपके बच्चों को अच्छे चीजों को, మీరు ఇవ్వాలని కోరిక కలిగి ఉన్నారు, ये अच्छे चीजों को देने की ख्वाहिश आप रखते हैं तो అయితే పరలోకముందున్న యొక్క తండ్రి, स्वर्गराज में जो बना हुआ परमेश्वर, బా స్వర్గరాజ్, పరలోకముందున్న యొక్క తండ్రి स्वर्गराज का जो परमेश्वर, తన్ను అడుగువానికి जो कोई उन्हें मांगता है, పరిశుద్ధాత్మను पवित्र आत्मा को ఎంతో నిశ్చయముగా అనుగ్రహించునుగాక. भरपूरता से परमेश्वर दे देता है। అడుగు వాటి కంటేను, मांगने से भी ज्यादा, ఊహించు వాటినన్నిటికంటేను हमारी कल्पनाओं से भी बढ़कर అధికముగా अधिक सा ఆయన అనుగ్రహించుటకు परमेश्वर देने के लिए ఆయన శక్తి కలిగిన దేవుడై ఉన్నాడు. वो समर्थिता परमेश्वर है। హల్లెలూయా, हालेलुया, హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి మీరు ప్రార్థన చేసినప్పుడంతా जब कभी प्रार्थना करते हैं तब तब మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని जो कुछ मांगे हैं, पाए हुए कर कर మీరు నమ్మాలి. आप विश्वास करना అప్పుడు అన్ని అనుగ్రహించబడతాయి है। सारे चीज आपको दिया जाएगा, అని దేవుడు చెప్తూ ఉన్నాడు. स्वयं परमेश्वर ही कह रहा है। కాబట్టి ఈ మాటలన్నిటినీ इन सारे बातों को మన హృదయములో దాచిపెట్టుకొని हमारे दिल में दास्तान कर कर ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. परमेश्वर के सम्मुख में प्रार्थनाएं करना है। అందరూ మోకరించండి, सारे लोग घुटने टेकिए, ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे। అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. घुटना टेकिए, प्रार्थना कर लेंगे। హల్లెలూయా. మోకరించండి వెంటనే. हालेलुया, हालेलुया, హల్లెలూయా, హల్లెలూయా. అందరూ మోకరించి सारे लोग घुटना टेक कर ప్రార్థన చేసుకుందాం. प्रार्थना कर लेंगे। హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందరూ నోరు తెరవండి. మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడులే, మాట్లాడొద్దు అమ్మా. మీ పిల్లల్ని దేవుడు ఆశీర్వదిస్తాడు, మాట్లాడొద్దు. దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించండి, అటు ఇటు ఎవరు తిరగదు. ఒకవేళ నీళ్ళు తాగాలంటే బాటిల్ పక్కన పెట్టుకోండి. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరూ మోకరించి కళ్ళు మూసి కొద్ది క్షణాలు ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకోండి. అందరూ అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. ఈ వారం సబ్జెక్ట్ ఏంటి? హలో, ఈ వారం సబ్జెక్ట్ ఏంటి? అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. నోరు తెరిచి చెప్పండి, అత్యధికముగా అనుగ్రహించే దేవుడు. మనలో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. అత్యధికంగా చేయగలిగిన శక్తి దేవునికి మాత్రమే ఉన్నది. చెప్పండి, యేసుకు మాత్రమే ఉన్నది. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. చెప్పండి, నోరు తెరిచి, సర్వశక్తి కలిగిన దేవుడు యేసు. చెప్పండి అందరూ, యేసు అని చెప్పండి. యేసు సర్వశక్తి కలిగిన దేవుడు, అత్యధికముగా చేయగల శక్తి కలిగిన దేవుడు. ఆయన అధికముగా కృపను అనుగ్రహించుటకు సమర్థుడు, శక్తి కలిగిన వాడు. ఆయన మన మీద కృప ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిచిపెట్టాడు. నువ్వు ఇక్కడ ఉన్నా, ఎక్కడున్నా, ఎక్కడ విడిచిపెట్టాడు నిన్ను. నువ్వు అడవి ప్రాంతంలో ఉన్నా, ఏ సంఘములో, ఏ సంస్థలో ఉన్నా, ఈ భూమి మీద ఉన్నా, ఎక్కడున్నా దేవుడిని విడిచిపెట్టాడు. అందరూ ప్రార్థన చేసుకోండి. అందరూ నోరు తెరిచి ప్రార్థన చేసుకోండి.
ఆయన నిన్ను విడిచిపెట్టడు. ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆమె చెప్పు, ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. కృప ద్వారా కదలకుండా నిలిచి ఉంటాం. మనం కదలకుండా నిలిచి ఉంటాం. కృప ద్వారా ఆయన విజ్ఞాపన ప్రాకారము గల పట్టణములోన, ప్రాకారము గల నగరములోన తండ్రి కుమార పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రాకారం కలిగిన పట్టణములో ఆయన కృప నిన్ను విడిచిపోదు. ఆయన సన్నిధిలో చేసిన ప్రార్థన వ్యర్థమైపోదు. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఊహించిన దానికంటే కూడా అత్యధికముగా పొందినవారు సొలొమోను. కాబట్టి దేవుడు మనకు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవాలి. జ్ఞానం ఇచ్చాడా? దేవుడు నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాడా? విశ్వాస సంబంధమైన జీవితాన్ని ఇచ్చాడా? దానిని మనము కాపాడుకోవాలి. దానిని మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేసుకోవాలి. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా మీకే స్తోత్రములు. హన్నాకి దేవుడు 5 గొర్రెల్ని అనుగ్రహించి ఉన్నాడు. శరీర సంబంధమైన సంతానాన్ని, ఆత్మ సంబంధమైన సంతానాన్ని దేవుడు హన్నాకు అనుగ్రహించి ఉన్నాడు. దేవుడు నిన్ను, నీ సంతానాన్ని దీవించునుగాక. భూమి ఉన్నంత వరకు, చంద్రుడు ఉన్నంత వరకు దేవుడు ఆశీర్వదించుచు ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు అత్యధికముగా ఆహారాన్ని భుజించారు. అలా కాకుండా దేవునిని మనం నిర్లక్ష్య పెట్టక, ఆయనను విసర్జించక, ఆయనను మనం పట్టించుకోవాలి. దేవుని యొక్క సేవకులను మనం పట్టించుకోవాలి. అప్పుడే దేవుడు మనల్ని సమస్తమును అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకోండి. మనం ఏది అడిగినను వాటిని అధికముగా పొంది ఉన్నానని ఈ దినాన నువ్వు నమ్మినట్లయితే అత్యధికముగా అనుగ్రహించే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ప్రార్థన చేసుకోండి. తీర్మానముతో మీ కొరకు ప్రార్థన.